తెల్లవారిన బేబీ మంచం దిగలేదు. తలనొప్పి వల్ల రాత్రి నిద్రలేదు. నోరు చిరుచేదుగా ఉంది. మెలకువ వచ్చినా లేవాలనిపించలేదు. లేచి తను చేయవలసిందేమీ లేదనిపిస్తుంది. ఎక్కడా లేని నిరుత్సాహం, అలసత్వం ఆక్రమించుకున్నాయి. డాడీ రాత్రి వచ్చినట్లున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రేడియోలోంచి మెల్లగా వినిపిస్తున్న వార్తలు తప్ప మరే అలికిడి లేదు. సుధాకర్ గుర్తు వచ్చాడు. సాయంత్రం జరిగిందంతా మననం చేసుకుంది. రూపమంత సున్నితం కాదు అతని మనసు. ఎంత మొండిగా తిరస్కరించాడు. నిజానికి అతని నుంచి తనేమి ఆశిస్తుందో దాని స్వరూపం ఆ పిల్లకే సరిగా తెలియదు. సుధాకర్ని చూస్తుంటే ఏదో అనుభూతి విద్యుత్ ప్రసారంలా శరీరమంతా వ్యాపిస్తుంది. తను ఎప్పటికీ అతని కౌగిలలో ఇమిడిపోయే ఉండాలని, అతని పెదవులు తన పెదవులు జంట గులాబీలా అలాగే ఉండిపోవాలని వెర్రి తపన ప్రారంభమైంది. కానీ అతడి తిరస్కారం ఎదురైంది. ఇది ఊహల్లో కలల్లో విహరించే ఆ లలిత హృదయం సహించి భరించలేకపోతుంది. తను ఎంతో అందమైందని, క్లియోపాట్రో, జూలియట్ల సౌందర్య లాలిత్యం తనలో ఉందని, తనిలా కళ్ళెత్తి చూస్తే చాలు ఏ మగవాడైనా ఇట్టే చిత్తులా ఓడిపోతాడని తన ఫ్రెండ్స్ పొగుడుతుంటారు. మరి వాళ్ళ మాటలు వట్టివా? తను అందమైంది కాదా? తన అందం సుధాకర్కి నచ్చలేదా? వెంటనే లేచి అద్దంలో చూచుకోవాలనుకుంది బేబీ. కదలలేకపోయింది. ఒళ్ళంతా నొప్పిగా పుండులా ఉంది. కళ్ళు బగబగా మండిపోతున్నాయి. అతని మీద చెప్పలేని కసితో కళ్ళనీళ్లు వచ్చింది. యువరాణి వారు ఇంకా లేవలేదల్లే ఉంది. మేల్కొల్పండి. తండ్రి గర్జన విని అని నిర్లక్ష్యంగా తల ఎగరేసింది. యువరాణి అనుకుంది కసిగా. అమ్మాయి రాత్రంతా తలనొప్పితో బాధపడిందండి. ఇంకా లేవలేదు అంది తల్లి బేబీ తరపున సంజాయిషీ ఇస్తూ. కాసేపట్లో డాడీ ఫ్యాక్టరీకి వెడతాడు. సుధాకర్ ఆయనకు తనపైన కంప్లైంట్ చేస్తాడు. నీ కూతురు నువ్వింత అదుపాజ్ఞలలో పెంచుతున్నా నీ కూతురు ఇలా చేస్తుందని చెప్తాడు. తర్వాత ఆమె ఇక ఊహించుకోలేకపోయింది. చిన్న పొరపాటు జరిగినా సహించని తండ్రి ఇంత తప్పును తేలిగ్గా వదిలేస్తాడా? ఎంత శిక్ష అనుభవించాలో. తను చేసింది క్షమించరాని పెద్ద తప్పేనని బేబీకి తెలుసు. ఈ ఆలోచన వచ్చేసరికి ఆమె అంతరంగంలో వణికిపోయింది. తల్లి ఎన్నోసార్లు వచ్చి కాసిని పాలైనా తాగి పడుకోమని బ్రతిమాలుకుంది. ససే మీరా అని మొండికేసింది బేబీ. ఆవిడ మాత్ర ఇస్తే విసుక్కుంటూ అందుకుని కిటికీలోంచి తోటలోకి విసిరికొట్టింది. మందలించపోతే బిక్కమొహం వేసి గుడ్లు నీరు కక్కుకుంది. మంచం మీద కూతురు పక్కలో కూర్చుని చెక్కిళ్ళు నిమురుతూ ఎంతో అనునయింపుగా, ఏం జరిగిందో నాకు చెప్పు తల్లి. అనవసరంగా అలా ఏడవకూడదు. చూడు ఎంత వేడిగా ఉందో ఒళ్ళు అని అనునయించే కొలది బేబీ దుఃఖం ఆగలేదు. అమ్మతో చెప్తే ఏం? అమ్మ ఎంతో మంచిది. తనను అర్థం చేసుకుంటుంది. ఏమీ అనదు. అమ్మకి చెబితే తన గుండెల్లోని బాధ తీరుతుంది అనుకుని ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తూ అమ్మా నేను అంటూ తటపటాయిస్తున్న సమయంలో హలో బేబీ అంటూ అట్టహాసంగా వచ్చింది టీచర్. ఈ మధ్య ఆవిడ పనిచేస్తున్న కాలేజీకి సెలవిచ్చారు. ఆవిడ స్వగ్రామం వెళ్ళింది. అందువల్ల శిష్యురాలికి కాస్త స్వేచ్ఛ చిక్కింది. తండ్రి ఏరుకోరి పెట్టిన ఈ ఉపాధ్యాయురాలు బేబీని సర్వత్రా విసిగిస్తుంది. పాటలతో పాటు అన్ని విషయాలు ఆమెకే కావాలి. ఆ రోజు అందున తనున్న ఆ పరిస్థితుల్లో టీచర్ని చూచేసరికి గతుక్కుమంది. జ్వరం ఉన్నట్లుండి హెచ్చిపోయింది. తలపోటు అధికమైంది. ఒక్కసారిగా మరింత నీరసపడిపోయి వడిలిపోయిన తామరతూడులా వాలిపోయింది. రండి టీచర్, ఇవాళ బేబీకి జ్వరం వచ్చింది. ఇంత వచ్చినా తట్టుకోలేది పిల్ల అని మురిపెంగా కూతుర్ని ఎగతాళి చేస్తూ టీచర్ని ఆహ్వానించింది. తెచ్చిపెట్టుకున్న సంతోషాన్ని ప్రకటించి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేసింది బేబీ. గంభీరమైన ముఖముద్రను కాస్తంత చిరునవ్వుతో సడలిస్తూ శిష్యురాలు చెయ్యి మణికట్టు దగ్గర పుచ్చుకొని అబ్బా చాలా జ్వరంగా ఉందే. సరే కానీ అమ్మాయి, నీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది చూచుకున్నావా? ఆమాంతం మంచం మీద ఎగిరిపడింది బేబీ. ఈజ్ ఇట్ అంది సంభ్రమంగా. అవును, కెమిస్ట్రీ స్టూడెంట్స్లో ఫస్ట్ సంపాదించింది నా శిష్యురాలైన బేబీ మాత్రమే. అదంతా తన ప్రతిభ సంపత్తేనన్న గర్వం స్పష్టంగా కనపరుస్తూ నొక్కి పలికింది. క్షణం మాత్రం సంతోషాన్ని అనుభవించి అంతలోనే విరాగిగా పెదవి విరిచి సీలింగు వంక చూస్తున్న బేబీతో ఆవిడ ఇంకా ఇలా అంది. నేను చెప్పే వరకు నీకు ఈ విషయమే తెలియదన్నమాట. నువ్వింత లక్ష్యం లేకుండా ఉండకూడదమ్మాయి. తక్కిన పిల్లలంతా ఫలితాల కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తారు. దిగులుతో తిండి నీళ్లు కూడా మానేస్తారు. మగపిల్లలు సరే సరి,
బస్సు స్టాపులోనే కాపలా ఉంటారు. నువ్విలా ఏమీ పట్టించుకోకుండా రిజల్ట్ వచ్చిన విషయం కూడా తెలుసుకోకుండా ఏం చేస్తున్నట్లు? ఈ విషయం మీ డాడీకి తెలిస్తే ఎంత స్కోల్డ్ చేస్తారు? అసలు ఈ సెలవుల్లో నువ్వేం చేశావో చెప్పు ముందు. బేబీ గుటకలు మింగింది. ఈ ఆపద నుండి రక్షించటానికి అమ్మ కూడా లేదు. టీచర్కి ఛాయ్ తేవటానికి కిచెన్లోకి పోయింది. చెప్పు, ఏం చేశావు? గద్దించేసరికి ధైర్యం తెచ్చుకుని ఆలోచించాను అంది ముక్తసరిగా. వాట్? ఆలోచించావా? దేని గురించి? భవిష్యత్తుని గురించా? కాదు మేడం, లైఫ్ని గురించి ఆలోచించాను. లవ్ని గురించి ఆలోచించాను. ఆవిడ ఎగిరిపడింది. వాట్ వాట్? అప్పుడే అంతలేసి ఆలోచనలు నీకెందుకు? పత్తి గింజల్లాంటి గుడ్లు మిటకరించి కీచుగొంతుతో అరిచింది. బేబీ మాట్లాడలేదు. 25 సంవత్సరాల వయసుకు పైబడిన ఆ టీచర్ వంక చూస్తుంది. ఈవిడ్ని తయారు చేస్తూ బ్రహ్మ తన నేర్పరితనం ఏమీ చూపుకోలేకపోయాడు. నల్లగా ఏదో మూసలో తయారు చేసిన మట్టి బొమ్మలా ఉంటుంది. మట్టి ముద్దలా ఉన్న ఆమె ముఖంలో భావప్రకటన తమాషాగా ఉంటుంది. తనను తాను చుట్టూ గిరిగీసుకుని బంధించుకుని నియమాలతోనూ నిబంధనలతోనూ పడగలెత్తే కోర్కెలను సహజమైన ఉద్రేకాలను అణుచుకున్నట్లుంటుంది. మగవాడంటే సర్వదమనుడని నిరంకుశుడని ఎవరికీ లొంగకుండా బ్రతకటమే ఘనమైన బ్రతుకని ఆమె ఉద్బోధిస్తూ ఉంటుంది. ఇటువంటి భావాలున్న స్త్రీకి ఆత్మార్పణలోని ఆనందం ఏం తెలుస్తుంది అనుకుంది. బేబీ కళ్ళప్పగించి అలా చూస్తూ సమాధానం చెప్పకుండా బొమ్మలా కూర్చోవటం టీచర్కి విసుగుదలని కలిగిస్తుంది. ఆ పిల్లవి మాటలన్నీ చూస్తుంటే ఆవిడకు వింతగానే ఉంది. ఈ పిల్ల ధోరణి విశృంఖలంగా ఉంది. అందువల్ల రాజారావు గారు అంత అదుపు ఆజ్ఞలో పెంచుతున్నారు. పిల్ల మాత్రం ఎంతో తెలివైంది. ఒక్కసారి చెప్తే చాలు పట్టేస్తుంది. చదువు విషయంలో తనకేమి చెడ్డ పేరు, సరిగా చెప్పలేదు అన్న నింద తీసుకురాదు. ఈ ఆలోచనతో టీచర్ కలవరం కాస్త తగ్గింది. అని మూలకి కాస్త అటు ఇటు కదిలింది. లైబ్రరీ బుక్స్ చదివావా? చదివాను. ఏం పుస్తకాలు చదివావో చెప్పు. పరుపు మీద తలవైపు పడి ఉన్న పిల్లోని ఒళ్ళోకి లాక్కుని హుషారుగా మొదలుపెట్టింది. అన్న కెరీనినా లవ్ అండ్ ఫ్రిజిటీస్ నానా మాత్రం చదివాను మేడం. లవ్ అండ్ ఫ్రిజిటీస్లో షటాప్ అని మళ్ళీ కీచుపోయిన గొంతెత్తి అరిచింది. మీ నాన్నగారు నీకు అరిస్టోకేసీ గురించి సైన్స్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పమన్నారు. నీవు నేను లేకుండా చూసి పనికిమాలిన సాహిత్య గ్రంథాలు వల్లివేస్తూ కూర్చున్నావా? ఆవిడకు మళ్ళీ తీవ్రమైన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు అరిగిపోయిన గ్రామఫోను సౌండ్లా కీచున లేచే ఆ గొంతంటే బేబీకి భయం, ఎలర్జీ. ఇంతలో టీ తీసుకుని వచ్చింది బేబీ తల్లి రాజ్యలక్ష్మి. ఏమిటి? ఏం జరిగింది టీచర్? ఆవిడ ఉద్రేకంతో ముక్కుపుటాలు ఎగిరేస్తూ. చూడండి, నేను లేకుండా చూసి ఏం చేసిందో. ఏం చేసింది? ఏం చేశావమ్మా? కూతురి తల ఆప్యాయంగా నిమురుతూ అడిగింది. మీరిలా గారం చేసి పిల్లలను చెడగొట్టకూడదు. సెలవుల్లో నేను మంచి బుక్స్ ఇచ్చి వెడితే ఎందుకు పనికిరాని ప్రేమ సాహిత్యం చదివిందట. లవ్ను గురించి లైఫ్ను గురించి ఆలోచించిందట. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలు తగదు. కనీసం పరీక్ష ఏమైందో కూడా చూచుకోలేదు. ఇలాగైతే ఎలాగమ్మా? తప్పు కదమ్మా బేబీ. నువ్వలా చేస్తే మీ డాడీకి కోపం వస్తుంది. టీచర్ చెప్పినట్లు నడుచుకుంటూ బుద్ధిగా చదువుకోవాలి. నాన్నగారు రాగానే నువ్వే కోర్సులో చేరవలసింది నిర్ణయిస్తారు అని కూతుర్ని మృదువుగా ఆదిలించి, మీరు టీ తీసుకొని టీచర్ అంది. సాయంత్రం కావస్తుంటే గుండె దడ హెచ్చిపోతుంది. పోర్టికోలో కారు ఆగిన చప్పుడైంది. డాడీ వచ్చేశారు అనుకుని మెడల దాకా రగ్గు కప్పుకొని కళ్ళు మూసుకుంది. కాసేపైంది. అక్కా, నాన్నగారు పిలుస్తున్నారు చిన్ని వచ్చి చెప్పాడు. ఎందుకు? ఏమో నాకేం తెలుసు. ఏం చేస్తున్నారు? డాడీ కూడా ఎవరో వచ్చారు, మాట్లాడుకుంటున్నారు. మంచం మించి లేవకుండానే కళ్ళు మూసుకుని సీరియస్గా ఉన్నారా చిన్ని? బేలగా అడిగింది. వాడు బిక్కమొహం వేశాడు. రాజారావు గారు సీరియస్గా ఉన్నారో మంచి మూడ్లో ఉన్నారో మరి ముఖ కవళికల్ని బట్టి తెలుసుకోవటం కష్టం. కాసేపు వ్యర్థంగా ఆలోచిస్తూ కాలయాపన చేసింది బేబీ. ఇంతలో హాల్ నుంచి బేబీ అని తండ్రి గొంతు వినిపించేసరికి టక్కున లేచింది. కూడా ఎవరో ఉన్నారట. పర్వాలేదులే అనుకుంది. కాస్త ధైర్యం వచ్చింది. నలిగిన ఫ్రాకు సరిచేసుకుంది. ఒక చేత్తో కర్టెన్ పక్కకి తొలగించి హాల్లోకి అడుగు పెట్టకపోతూ చకితురాలై అలాగే ఉండిపోయింది. ఎట్ట ఎదుర సింగిల్ సోఫాలో కూర్చుని తండ్రితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అతని దృష్టి ఇటే ఉంది. రెప్పపాటు కాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. చల్లని మృదుహాసం ఆమె గుండెల్లో సెగల్ని ఎగదూస్తే
ఆమె దర్శనంతో అతని భారం తీరి ఏదో శాంతి పొందినట్లు గుండెల నిండా తృప్తిగా గాలి తీసుకున్నాడు. ఇంకేముంది అనుకున్నంతా జరిగింది. కాళ్ళు గజగజ వణికాయి. శరీరం అంతా క్షణంలో చెమటలు కమ్ముకున్నాయి. ఏమైనా సరే వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదనుకుని గిర్రున వెనక్కి తిరిగింది. కమాన్ మై గాడ్, డాడీ ఆజ్ఞ ధిక్కరించే శక్తి లేదు. గుండెలు అరచేతిలో ఉంచుకుని ఎదుటపడింది. గుడ్, టీచర్ ఫోన్ చేసి చెప్పింది. సుధా, మా అమ్మాయి ఇంటర్ ఫస్ట్ వచ్చింది. కాస్త కృషి చేస్తే డిస్టింక్షన్ రావాల్సింది అంటూనే దగ్గరికి వచ్చి భుజం తడుతూ, వాట్ ఈస్ దిస్, వాట్ హ్యాపెన్ మై గాల్, ఏమిటమ్మా, ఏమిటి వేషం? బేబీ మౌనంగా నవ్వి తలదించుకుంది. ఎదురుగా అతను లేకపోతే తండ్రి ఇంత ప్రేమ చూపించినందుకు పొంగిపోయి గర్వపడేది. సుధాకర్ ఎదుట ఆమె మనసు ముడుచుకుపోయింది. డాడీ, అక్కకు ఫీవర్ వచ్చింది. తండ్రి కాస్త ప్రేమగా మంచి ధోరణిలో ఉండటం గమనించి చిన్ని ఆదరంగా కలుగు చేసుకున్నాడు. ఆయన కూతురి నుదుటిపైన తాకి చూసి, కాస్త పర్వాలేదు, రాత్రి టాబ్లెట్ వేసుకుని పాలు తాగి పడుకో అని సుధాకర్ వైపు తిరిగి, ఈ పిల్లల్ని ఏమొచ్చినా పట్టలేమోయ్, ఎగ్జైట్మెంట్ ఎక్కువ, రిజల్ట్ కోసం బెంగపడినట్లుంది. సుధాకర్ ఆయన మాటల్ని అవునండి అని సమర్థిస్తూ ఆమె వంక చూచి నవ్వాడు. ఆమె ముఖం గీచిన కందగడ్డలా ఉంది. నేను స్నానం చేసి వస్తాను, అమ్మకు చెప్పి టీ తయారు చేయించు అని లోపలికి వెళ్లారు రాజారావు గారు. కంగ్రాట్స్ బేబీ. ఒంట్లో ఏమిటి, జ్వరంగా ఉందా? రిజల్ట్ తెలిసిందిగా, బెంగ తీరిందా? తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తే నీకెందుకు అన్నట్లు కళ్ళు చికిలించి ఒక చూపు చూచింది. అంతలోనే నీరూరుతున్న కళ్ళు దించుకుని తల గర్వంగా ఎగిరేసి లోపలికెళ్ళిపోయింది. ఇంతలో బిస్కెట్లు, టీ వచ్చాయి. రాజారావు గారు తీసుకో సుధాకర్ అని హెచ్చరించటంతో అతను బేబీని గురించిన ఆలోచన కట్టిపెట్టాడు. ఏమి చేస్తావమ్మా ముందు? టీ చప్పరిస్తూ అడిగారు. బేబీ ముఖం ఇప్పుడు కాస్త నిర్మలంగా ఉంది. కఠినంగా ఉన్న ముఖ ముద్రకు గంభీరంగా చూస్తూ బిస్కెట్ మునిపంటితో కొరుకుతుంది. డాడీ, నేను లిటరేచర్ చదువుతాను. చాసర్, స్పెన్సర్, షెల్లీ, కీట్స్, దరోగా స్టడీ చేస్తాను. రోమియో, జూలియట్, క్లియోపాట్రా, సీజర్ క్షుణ్ణంగా చదువుతాను. డాడీ, సాహిత్యం జీవితానికి దర్పణం, మనసు వికసిస్తుంది. షటాప్ అని తండ్రి అదిలించేసరికి టక్కున ఆగిపోయింది. బేబీ ధోరణి, తెచ్చిపెట్టుకున్న తెగువ చెదిరిపోయింది. బెత్తరిపోయి నేలచూపులు చూడసాగింది. నువ్వు చదవవలసింది ఏ విధంగానూ పనికిరాని సాహిత్యం కాదు. సాహిత్యం మనిషిని ఊహలోకాల్లో విహరింపజేస్తుంది. మనిషికి ఈ కాలంలో కావలసింది శాస్త్రీయ జ్ఞానం. నీకు మంచి మార్కులు వస్తే ఎంబీకి పంపుతాను, లేదు బీఎస్సీ, అంతే. తెలిసిందా? లాస్ట్ ఇయర్ పరీక్షల ముందు కాలేజీ మానుకోవలసి వచ్చింది. అటెండెన్స్ సరిపోవటం వల్ల పరీక్ష రాయగలిగావు. గుర్తుంచుకో, జాగ్రత్తగా మసులుకో. టీచర్కు చెప్పాను బుక్స్ తెప్పించమని. నువ్వు గొప్ప డాక్టరు కావాలని నా కోరిక. ఎంత ఉన్నతికి పోవాలో అంత ఉన్నతికి పోవాలి, తెలిసిందా? తెలిసిందన్నట్లు తల ఆడించింది బేబీ. ఈ ఇంట్లో ఏది తన ఇష్టప్రకారం జరుగుతుంది కనుక అంతా ఆయన ఇష్టమే. తల్లిదండ్రులైనంత మాత్రాన పిల్లల్ని ఇలా శాసించడం ఏం బాగుంటుంది అని మనసులో సణుక్కుంది. సుధాకర్, వస్తానండి అంటూ నమస్కరించి లేచాడు. వస్తా బేబీ, బాగా చదువుకో అనేసరికి నిశితంగా అతని కళ్ళల్లోకి తాకుతూ చూచింది. ఆ చూపు తీక్షణంగా ఉంది, జాలిగా ఉంది. అవ్యజమైన మధుర ప్రేమతో తల మునకలవుతున్నట్లుంది. ఇంక క్షణం అక్కడ ఆగకుండా బయటకు వచ్చేశాడు. అతనికి ఒక రకంగా అలజడిగా అశాంతిగా ఉంది. ఇంకో రకంగా ఆనందంగా తెరిపిగా ఉంది. పెద్ద తుఫాను వెలిశాక నిర్మలంగా మారిన ప్రకృతిలా ఉంది. చిందర వందరగా ఉంది, ఏమీ తోచకుండా ఉంది. పారడైస్ దాటిపోతూ వాల్పోస్టర్ మీదికి చూపు మళ్లించాడు. పాకీజా ఉంది. అప్రయత్నంగా వెళ్ళి క్యూలో నిల్చున్నాడు. పిక్చర్ చూస్తూ కాస్త మనసు మళ్లించుకోవచ్చుననుకున్నాడు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళేసరికి క్రీడారంగం జరుగుతుంది. చీకట్లో జాగ్రత్తగా తడుముకుంటూ ఖాళీగా దొరికిన ఒక కుర్చీలో కూర్చున్నాడు. కాసేపటికి తెలుసుకున్నాడు తనొక యువతి పక్కన కూర్చున్నట్లు. అక్కడి నుంచి లేచి ఇంకో సీట్లో కూర్చోవాలంటే చాలామందిని ఇబ్బంది పెట్టాలి. చీకట్లో కాళ్ళు తొక్కుకుంటూ ఖాళీ సీటు వెతుక్కుంటూ పోవాలి. అందుకని అక్కడే కూర్చోదలుచుకున్నాడు. రాధ సుధాకర్ని హాల్లో ప్రవేశిస్తుంటేనే చూచింది. తన మనసులోని కోరిక గ్రహించినట్లుగా అతడు తన పక్కనే కూర్చోవటం హాయిని కలిగించి తృప్తిగా నిట్టూర్చింది. అతడు తనను గుర్తించలేదని, అసలు ఇటు తిరిగి పక్కన ఎవరు కూర్చుని ఉన్నది కూడా చూడలేదని గ్రహించింది. చిమ్మ చీకటిగా ఉన్న సమయంలో చటుక్కున అతని చేతి మీద తన చేతిని మెత్తగా వేసింది.
సినిమా చూడటంలో నిమగ్నుడైన సుధాకర్ కుసుమ పేసలమైన ఆ కరస్పర్శకు ఉలిక్కిపడ్డాడు. పక్కకు తిరిగి ఎవరా అని చూడాలనుకున్నాడు. ధైర్యం చాలలేదు. తన చెయ్యి తగిలినప్పుడైనా తనని చూస్తాడని ఆశించింది. అతడు పట్టించుకోకుండా మళ్ళీ సినిమాలో లీనమయ్యాడు. అతని పక్కనే కూర్చుని మాట్లాడకుండా సినిమా చూడలేకపోతుంది. సుధాకర్ని పలకరించాలా వద్దా? అతడే పలకరిస్తే బావుంటుంది. తనంతట తను పలకరిస్తే ఏం బావుంటుంది? చనువు తీసుకుని పలకరిస్తే ఏమని భావిస్తాడో? అతని దృష్టిలో చులకనవుతుందేమో? ఇలా తటపటాయిస్తుంటే అప్రయత్నంగా అతన్ని స్పృశించటం జరిగింది. ఏదో తప్పు చేసిన భావం కలిగి ముకులించుకుపోయింది. ఈ మధ్య అతనిని గురించిన అవ్యక్తమైన ఆలోచనలతో సతమతమైపోతుంది. అనురాగమో, ఆసక్తో, వ్యామోహమో, ప్రేమో ఏదో తనని పట్టుకుని పీడిస్తున్నది. ఆ భావ సంచలనం నుండి తనని తాను రక్షించుకోలేకపోతుంది. పక్కన సుధాకర్ తెల్లని బట్టల్లో నిండు కూర్చుని మరింత ఆరాటపరుస్తున్నాడు. కూర్చి కోడి మీద చెయ్యి వేసుకుని సుఖంగా కూర్చోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అతని ఈ వైముఖ్య ధోరణి రాధను మరింత కదిలిస్తుంది. ఒళ్ళు మర్చి తనేం చేస్తుందో తెలియక సుధా అని అతి మెల్లగా చలిత స్వరంతో పిలుస్తూ అతని చేతిని తన నిలువెచ్చని చేతిలోకి తీసుకుంది. తుళ్ళిపడి పక్కకి చూసిన సుధాకర్ విస్తుపోయాడు. ఎప్పుడూ చూచే రాధే, కానీ ఇదేమిటి ఈ ప్రవర్తన? గమనించినట్లే చిరునవ్వు చిందిస్తూ హలో రాధా అని మెల్లగా పలకరించాడు. రాధ మూగగా, బేలగా, తమకంగా అతని వంక కళ్ళల్లో చూచింది. ఏమిటిది రాధా అని సుధాకర్ మృదువుగా తన చేతిని విడిపించుకున్నాడు. చటుక్కున చూపులు తిప్పుకుని తలదించుకుని చేతివేళ్లు చూచుకుంటూ కూర్చుంది రాధ. తను బయటపడిపోయింది. వ్యామోహాన్ని ఆపుకోలేక, ఉద్రేకాన్ని నిగ్రహించుకోలేక పరాయి పురుషుడి ఎదుట అసభ్యకరంగా బయటపడిపోయింది. ఎవరైనా ఇలా చేస్తారా? కాసేపు నిశ్శబ్దంతో వెలితిగా గడిచింది. ఇద్దరు సినిమా చూడటం లేదు. సుధాకర్కి ఆ పరిస్థితిలో ఏం చెయ్యాలో తెలియలేదు. ఆమె ప్రవర్తనకు సంతోషించలేక, ఇదేమిటి అని ఖండించలేక ఆలోచిస్తూనే తెరవైపు చూస్తున్నాడు. సినిమా పూర్తి అవుతూనే లేచి బయటకు వచ్చాడు. రాధ 4 అడుగుల దూరంలో తనను అనుసరించి వస్తుందని తెలిసినా ఆగలేదు. రాధ గేటు దాటి తలదించుకుని వడిగా రోడ్డు మీదకి వచ్చింది. అతని వంక కూడా చూడకుండా త్వరగా నడవసాగింది. అతని అభిప్రాయం, అతని మనసు తెలుసుకోకుండా తను ప్రవర్తించిన తీరు తనకే బాధ, జుగుప్స కలిగిస్తుంది. తన్ని గురించి ఏమనుకుంటాడు? మీద పడే ఆడది, తెగించిన మనిషి అని నిరసిస్తాడు. ఎందుకంత బుద్ధి లేకుండా ప్రవర్తించింది? ఎందుకంత తొందరపడింది తను అనుకుంటూ నీరసంగా నడుస్తుంది. రాధ తనని దాటి కొంత దూరం ముందుకు నడిచిపోయాక సుధాకర్ తేరుకున్నాడు. ఏమిటి తనింత సభ్యత తెలియని మనిషిలా, పరాయి వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు? రాధ ఒంటరిగా ఇంటికి పోతుంది. చీకటి రాత్రి. కాస్త తోడుపోతే తప్ప? రిక్షా మాట్లాడి జాగ్రత్తగా ఇంటి వద్ద దింపమంటే అపరాధమా? ఒకచోట కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ మాత్రం సహాయం చేయటం నేరం కాదుగా. అయినా ముఖం తప్పించుకుని వెళ్ళవలసినంత అవసరం ఇప్పుడేమొచ్చింది? రాధా. రాధ పిలుపు విని గతుక్కుమంది. ఆ పిలవటంలో నిండిన మధురిమ ఆమె గుండెల్లోని ఉద్వేగాన్ని జ్వాలలా ఎగత్రోసింది. చటుక్కున ఆగి అతనికి అభిముఖంగా తిరిగి అలాగే చూస్తూ నిలబడింది. విశాల నయనాలలో పరుచుకున్న నీటి పొర తళుక్కున మెరిసింది. అతను ముఖం తిప్పుకున్నాడు. రండి, ఇంటి దగ్గర దింపుతాను. తలదించుకుని మునిపంటితో పెదవి కొరుక్కుంటూ తల వద్దన్నట్లుగా తిప్పింది. సరిచేసుకున్న చేరుపోని స్వరంతో వద్దులేండి, నే పోగలను. ముందు కావాలని కోరుకోవటం, బెట్టు చేయటం ఈ ఆడవాళ్ల లక్షణం అనుకుని నవ్వాడు. కమాన్ అని దృఢంగా పలికి స్కూటర్ స్టార్ట్ చేశాడు. నిజానికి రాధ అని పిలిచి ఆపే ముందు ఒక రిక్షాలో కూర్చోబెట్టి జాగ్రత్తగా పంపిద్దామని అనుకున్నాడు. కానీ మనసు చేసే గారడిని ఎవరు మాత్రం తెలుసుకోగలరు? ఒక్క రెప్పపాటులో వివేకాన్ని పక్కకు నెట్టి చిలిపి మనసు కోతిలా గెంతింది. అతని ప్రమేయం లేకుండానే రాధని స్కూటర్ వెనుక చేర్చింది. రయ్యన దూసుకుని ముందుకు పోతున్న సుధాకర్ తమని గమనిస్తూ అటే కారులో వెళ్ళిపోతున్న జానకీదేవిని, ఆమె తమ్ముణ్ణి చూడనేలేదు. త్రోవలో ఇద్దరూ మాట్లాడుకోలేదు. సన్నని రాధవేళ్లు అతని కాలర్ బోన్ని తాకుతున్నాయి. ఆమె పయ్యదలోని వెచ్చదనం అతని వెన్నులోంచి ప్రవహిస్తుంది. ఆమె పరవశంతో కళ్ళు మూసుకుని ఉందని అతడు గ్రహించలేదు. ఎక్కడ ఆపమంటారు? ఆ అని కలలోలా. అప్పుడే వచ్చేశామా? గొణిగి అదిగో ఆ బొగడ చెట్టు దగ్గర అంది. ప్రయత్నంగానో అప్రయత్నంగానో సుధాకర్ భుజం ఆమె చెవి కింద మెత్తగా నొక్కుకుంది. సన్నగా నిట్టూర్చి దిగి థ్యాంక్స్, ఇంట్లోకి రారు అంది మృదువుగా. ఇప్పుడా? వద్దు, గుడ్ నైట్
అనేసి స్కూటర్ వెనక్కి తిప్పుకున్నాడు. స్కూటర్ కనుమరుగయ్యే వరకు గేటు దగ్గర నిలబడి లోపలికొచ్చింది. తాళం తీసి లోపలికి వెళ్ళి లైట్ వేసింది. వెంటనే లోపల గది తలుపులు మూసుకుని బెడ్రూంలోకి పోయింది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు ప్రతిమలా నుంచుని అద్దంలో కాస్త చెదరి అలసినట్లున్న తన సౌందర్యాన్ని తదేకంగా చూచుకుంది. తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి, పెదవులు ఎర్రగా ఉన్నాయి, చెక్కిళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖమంతా కుంకుమ పూసినట్లు అరుణరాగం పులుముకుని ఉంది. గుండెల మీద చేతులుంచుకుని అరమోడుపు కన్నులతో సుధా అని తీయగా అతడు ఎదురుగా ఉన్నట్లే పిలిచింది. ఆమె పెదవులు మళ్ళీ మళ్ళీ సుధా సుధా అని పలవరిస్తున్నాయి. ఏదో అవ్యక్త ఉద్రేకం తోసుకుని వచ్చి తలకిందులు చేస్తుంది. వెచ్చని ఆవిర్లు ఊపిరిలోంచి ఎగిసి వస్తున్నాయి. శరీరం యావత్తూ తిరుగుబాటు చేసి ఆమె మనసుని రెచ్చగొట్టి హింసిస్తుంది. రాధ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంది. త్వరగా బీరువా తెరిచి 2 నిద్రమాత్రలు మింగింది. బెడ్ లైట్ కూడా తీసేసి చిమ్మ చీకటి చేసుకుంది గదంతా. పలచని కిటికీ తెరలు చిరుగాలికి కదులుతున్నాయి. ఎక్కడి నుంచో చిన్న వెలుగు కిరణం వచ్చి పడుతుంది. అస్తవ్యస్తమైన తీరులో మంచం మీద పడి సుధా అని తలగడను గట్టిగా గుండెలు కదుముకుంది. మూసుకున్న కనురెప్పల చాటు నుండి నీటి బిందువులు రాలిపడుతున్నాయి. అతని మనసు అలసిపోయింది. శరీరం వేడెక్కిపోయింది. ఒక అయోమయావస్థలో పడి అతని వివేకం విలవిలాలాడింది. లలిత హాయిగా నిద్రపోతుంది. అమాయకంగా కల్మషం తెలియని పసిపిల్లల నిర్మలంగా నిద్రిస్తుంది. ఈ అర్ధరాత్రి పరాయి యువతి పక్కన కూర్చుని సినిమా చూసి ఆమెతో ఊరేగి ఇల్లు చేరాడు. తను తప్పు చేశాడా? లేదు లేదు. కోరి చెయ్యకపోయినా కానీ ఏ విచిత్ర శక్తో లేక దెయ్యమో తనలో ప్రవేశించి అలా ఆడించింది. అందుకు తను బాధ్యుడా? కాదు. అసలు ఈ రాధ ఎందుకు తననిలా వేధిస్తుంది? రేపే గట్టిగా చెప్పాలి. ఇక ఈ ఆట కట్టించాలి. మంచం మించి లేచి సిగరెట్ పెట్టి అందుకుని ఒకటి తీసుకుని వెలిగించాడు. సిగరెట్ పొగ రింగులాగా గాలిలో వదులుతున్నాడు. ఈ మానసికమైన అస్థిమతకు అశాంతికి కారణం ఆమె, ఆ రాధ. ఆమె నుంచి దూరంగా పోవాలి. ఆ స్మరణ కూడా రానియకూడదు. సిగరెట్ విసిరిపడేసి మంచం దగ్గరికి వచ్చాడు. నిద్రిస్తున్న భార్యను లేపకూడదనుకున్నాడు. దగ్గరగా జరిగి తదేకంగా ఆమె ముఖంలోకి చూచాడు. గాలికి చెదిరి నుదుటి మీద పడి అల్లరి చేస్తున్న ముంగురుని సవరించాడు. చూపుడు వేలుతో పొడవుగా ఒత్తుగా ఉన్న కనుబొమ్మలను అల్లా గీశాడు. లలిత కాస్త కదిలింది. కొద్దిగా తెరుచుకున్న చిరుపెదవులు మురిపెంగా ముడిచింది. తన నిండైన పెదవులతో ఆమె పెదవులు గట్టిగా మెత్తగా నొక్కాడు. అబ్బా, ఏమిటి సుధా? లలిత బద్ధకంగా కదిలింది. మొగ్గలు విచ్చి పూలైనట్లు ఆమె కళ్ళు తెరిచి చూచింది. నిదుర బరువతో మత్తెక్కి ఎర్రవారి ఉన్న ఆ కనుదోయి అద్భుత సౌందర్యం. సుధాకర్ చకితుడై చూశాడు. మరుక్షణం లలిత అతని దృఢమైన గుండెల మీద అతని బాహువరిల్లో తీగలా బంధించబడింది. కన్ను మూయనీయుడు, కదలనివ్వడు, ఊపిరి తీసుకొనివ్వడు. బెడ్ మీద అల్లరి ఎక్కువే అంది అతని చిలిపితనానికి మురిసి లొంగు పరవశంగా. మరి ఏమనుకున్నావు? అతని గుండెల్లో రాగచరులు పొంగి ప్రవహిస్తున్నాయి. తనకు లలిత కౌగిలి ఇంద్రపదని వంటిది, శాంతినిది. మోయలేని ఈ హాయిని మోయని ఓ క్షణం, ఒక్క క్షణం అంటూ మెల్లగా ఆమె చెవిలో పాడాడు. అర్ధరాత్రి నిద్రపోతున్న దాన్ని లేపి కూర్చోబెట్టి పైగా పాటలా? మురిపెంగా చెక్కిలి నొక్కుతూ దెప్పింది. పాటలే కాదు రాణి. అబ్బా అంది మరుక్షణం లలిత. ఏమిది? ఏమైందిరా? చి పో చిలిపి అంది ఎడంగా పోవటానికి ప్రయత్నిస్తూ. నో, మన మధ్య గాలి కూడా దూరే సందు ఉండకూడదు అంటూ దగ్గరికి లాక్కున్నాడు. ఎప్పటికో అలసి సొలసి ఒకరినొకరు పెనవేసుకుని కమ్మని నిద్రలో కరిగిపోయారు. మరునాడు అనుకోకుండా లంచ్ టైంలో కలిశారు. ఆమె ఉంటుందని తెలియక క్యాంటీన్కి వెళ్ళాడు. టీ మెల్లగా సిప్ చేస్తున్న రాధ తనని చూచి నవ్వి రండి అంది పక్కన ఖాళీగా ఉన్న కుర్చీ కంటితో చూపిస్తూ. అతనికి మండిపోయింది. ఇంత సిగ్గులేని ఆడది నువ్వే అనుకున్నాడు. ఈరోజు అదృష్టం అంది రాధ చిరునవ్వు చిందిస్తూ కాస్త చనువుగా. ఈ పద్ధతి కట్టిపెట్టండి రాధా, మీతో కాస్త మాట్లాడాలి. ఆ ధోరణికి రాధ తడబడింది, కాస్త భయపడింది. కానీ పలికిన దాన్ని బట్టి ఆమె అతని ఆంతర్యాన్ని తెలుసుకోలేకపోయింది. కానీ ఆమె ఊహించింది వేరు. సాయంత్రం ఇంటికి రండి అంది సన్నగా. సుధాకర్ గంభీరంగా తల పంకించి కాఫీ తాగేసి సెక్షన్లోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం గంట ముందుగా ఇంటికి పోయింది రాధ. ఆమెకేమిటో పండుగలా ఉంది.
ద్వంద్వ భావాలతో ఆమె మనసు సందడి చేస్తుంది. ఏం మాట్లాడతాడో అని మనసులో ప్రశ్నించుకుంటూ ఇల్లంతా శుభ్రం చేసింది. జీడిపప్పులు వేసి రుచిగా ఉప్మా చేసి ఉంచింది. నెస్కాఫీ కలిపి ఫ్లాస్కులో పోసింది. తను జడల్లుకుని స్నానం చేసింది. లేత గంధం రంగు చీర కట్టి తెల్లని జాకెట్ వేసుకుంది. కుండీలో విచ్చుకుంటున్న గులాబీ మొగ్గ తుంచి వదులుగా అల్లిన జడలో గుచ్చుకుంది. అద్దం ముందు నిల్చుని తన ప్రతిబింబాన్ని చూసుకుని తృప్తిపడింది. రాధ వస్తున్నాడే, నువ్వు తప్పించిపోతున్నా సుధాకర్ ఏం చేస్తాడో మరి అంది స్వాగతంగా. ఇంకో స్నేహితురాల్ని హేళన చేస్తున్నట్లు. హృదయంలోని అనురాగమంతా కెంపు వన్నెగా మారి ముఖంలోకి బొగ్గుల్లోకి పాకిపోతుంది. కిటికీ తెరలు సవరించింది. వాజులో వడిలిన పూలు తీసి పెరట్లోంచి 2 బోగస్ ఎల్లో గులాబీ రంగు పూలగుత్తులు తెచ్చి సర్దింది. ఇంతలోనే గేటు ముందు స్కూటర్ ఆగిన శబ్దమైంది. కిర్రుమని శబ్దం చేస్తూ గేటు తెరుచుకుంది. పూలు సర్దుతున్న రాధ వేళ్లు కంపించాయి. గుండెలు లైతప్పి వడివడిగా దడదడమంటూ కొట్టుకున్నాయి. ముఖమంతా ఆవిరి కమ్మినట్లు చెమట పొటమరిచింది. వచ్చేశాడే, ఇప్పుడేం చెయ్యాలి? కంగారు పడుతూ శిల్పంలా కదలక మెదలక నిలబడిపోయింది. తలుపు మీద మునివేళ్లతో టకటకా కొట్టి మే ఐ కమిన్ అన్న సుధాకర్ మంత్రస్వరం వినిపించి గగుర్పాటు అణుచుకుని వణికిపోతున్న స్వరంతో కమిన్ ప్లీజ్ అని ఆహ్వానించింది. సుధాకర్ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటూ నవ్వుతూ రాధ ముఖం వంక చూచాడు. రాధ మరింత తడబడిపోయింది. పమిటి చెంగుతో ముఖానికి పెట్టిన చెమట అద్దుకుంది. వెలిసిపోయిన కాగితం పువ్వులాంటి నవ్వు ముఖానికి పూసుకుంది. అతని వంక చూచేసరికి ఉవ్వెత్తున ఎగిసెగిసి పడుతున్న ఆనందం ఆరిపోయింది. ఊపిరి ఆడనట్లు ఇబ్బంది పడసాగింది. అతడు కూర్చునే ఉన్నా కూర్చోండి అని చచా అని మనసులో విసుక్కుంది. గోళ్లు కొరుక్కుంటూ క్షణం అలాగే నుంచుని లోపలికి పోయింది. కూజాలో నీళ్లు గ్లాసులో వంపుకుని గడగడా తాగింది. అతనికి కూడా ఒక గ్లాసు నిండా మంచినీళ్లు తెచ్చి బల్ల మీద ఉంచింది. ఆమె తీరు అతని దృష్టికి పట్టటం లేదు. అతడు ఆలోచిస్తున్నాడు. ఎలా ప్రారంభించాలి సంభాషణ? రాధా అన్నాడు మెల్లగా. రాధ మెల్లగా అతని వంక చూచింది. భయ విహ్వలతతో కూడిన సరికొత్త అపురూప భావం కలగా పొలగంగా ఆమె కళ్ళల్లో మెరుస్తుంది. అరవిచ్చిన పెదవులు తడారి చలిస్తున్నాయి. కూర్చోండి, అలా నుంచున్నారేం? ఇంట్లో ఎవరూ లేరా? రాధ కాస్త ధైర్యం తెచ్చుకుంది. లేరు అంది తను కూర్చుంటూ. సుధాకర్ అందంగా తీర్చిదిద్దిన గదినంతా కలయ చూస్తూ ఇల్లు చూస్తుంటే ఇల్లాలి అభిరుచి తెలుస్తుంది అన్నాడు నవ్వుతూ. రాధ మెల్లగా నవ్వింది. ఈ ఇల్లు నాదే, కానీ ఈ ఇంటి ఇల్లాలును కాదు అంది నిరాశగా. నా ఉద్దేశం అది కాదు. ఇల్లు చక్కగా సర్దుకున్నారు. మీ అభిరుచి బాగుంది. థ్యాంక్స్ అండి, కానీ ఈ ఇంటి నిజస్వరూపం ఇది కాదు. ఈరోజే దీవికి ముస్తాబు లభించింది అంది రాధ భావయుక్తంగా. రాధ ఏదో చెప్పబోతున్న సుధాకర్ని వారిస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది. చక్కని ప్లేట్లో ఉప్మా ఉంచి తెచ్చింది. చిన్న బల్ల మీద ప్లేటు ఉంచి బల్ల అతనికి దగ్గరగా జరిపి తీసుకోండి అంది. మీతో మాట్లాడాలని వచ్చాను. ప్లేటు అందుకోకుండా చప్పున అన్నాడు. అవును, అందుకేగా వచ్చారు. ముందు టిఫిన్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. మరి మీరు? రాధ నవ్వి లోపలికి పోయి తనకు టిఫిన్ తెచ్చుకుంది. అతడు స్పూన్తో తింటున్నాడు. ఆమె అతని వంక చూస్తుంది తదేకంగా. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్న నిండైన ఆ పెదవుల అందాన్ని తన్మయత్వంతో చూస్తూనే ఫ్లాస్కులోని కాఫీ కప్పులోకి వంచింది. చిన్న చిన్న గులాబీలు పెయింట్ వేసిన చక్కని కప్పులో కాఫీ తాగుతూ మీరు టిఫిన్ చేయనేలేదు. రాధ నవ్వింది. నవ్వుతుంటే పెదవుల చివర్లలో చిన్న సొట్టలు పడ్డాయి. ఆమెకు ఉప్మా తినాలనిపించటం లేదు. క్షణం వ్యర్థం చేయకుండా ఆబగా అతని వంకే చూడాలనిపిస్తుంది. కాఫీ తాగి కప్పు కింద ఉంచి పెదాలు కచ్చిపుతో మెల్లగా తుడుచుకున్నాడు. అతడు యథాలాపంగా చేస్తున్న ప్రతి చిన్న పని సూటిగా ఆమె గుండెల్ని తాకుతున్నట్లుంది. వెంటనే లేచి బల్ల మీద కాస్త దూరంలో ఒక్కపొడి బరిని ముందుకు గెంటింది. ఒక్క సెకను ఆ వెండి ఒక్కపొడి డబ్బాను నిమురుతూ చెయ్యి అలాగే ఉంచింది. తీరా అందులోని ఒక్కపొడి తీసుకోవాలని సుధాకర్ చెయ్యి చాపేసరికి ఉలిక్కిపడి చెయ్యి వెనక్కు లాక్కుంది. మళ్ళీ అతని వంక చూసి సవ్వడు లేకుండా మధురంగా నవ్వింది. అతడు కుర్చీలో కాస్త వెనక్కి వాలి క్రాఫ్ సరిచేసుకున్నాడు. చల్లని గాలి తాకిడికి మనసు పరవశిస్తుంది. గులాబీ పూల కమ్మని వగరు వాసన చిత్రంగా ఉంది. రాధ మనసు తన్మయమై ఏదో అనూహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా విహరిస్తుంది. ఈ క్షణం ఎంత బాగుంది!
సుధా ఇప్పుడు తన ఇంట్లో తన ఎదురుగా ఉన్నాడు అన్న తృప్తి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తృప్తితో కూడిన ఆనందంతోనూ ఏదో మధురభావంతోనూ రాధముఖం కళకళలాడుతుంది. సుధాకర్ ఎంతో ఆలోచించి మొదలుపెట్టాడు. ఇలా మీకు చెప్పవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను. రాధా, ఏమీ అనుకోకపోతే నాదొక సలహా. అనుకోకపోతేనా? అనుకుంటే సలహా ఇవ్వరా? చిలిపిగా ప్రశ్నించింది. రాధా, మీ ప్రవర్తన ఏమీ బాగాలేదు. ఇలా ఉండటం, ఇలా ప్రవర్తించటం. మధ్యలోనే అడ్డు ప్రశ్న వేసింది. ఎలా ప్రవర్తిస్తున్నాను? అది మిమ్మల్ని అడిగి తెలుసుకోండి. కానీ నాకేమీ బాగలేదు. చదువు సంస్కారం ఉండి ఇలా కేవలం ఆగిపోయారేం? బజారు మనిషిలా నా వెంట పడటం ఏం బాగోలేదు. అతడు కావాలని కటువైన పదం వాడాడు. రాధముఖం తెల్ల కాగితంలా పాలిపోయింది. నిరుత్తరంగా అతని ముఖంలోకి చూచింది. అతడు వాడిన మాటకి అంతలోనే నవ్వు వచ్చింది. కావాలనుకున్న వ్యక్తిని కోరుకోవటం బజారు మనిషి కింద లెక్క. సుధాకర్, మీ అభిప్రాయానికి ధన్యురాల్ని. కానీ బజారు మనిషికి ఒక రాతిలాంటి వ్యక్తి వెంటపడి దేవరించవలసిన గతి పట్టదనుకుంటా అంది సూటిగా. మరి లేకపోతే మీరు చేస్తున్నదేమిటి? ఏం చేశానో చెప్పండి. రాధా, ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇద్దరికీ క్షేమం కాదు అన్నాడు మెల్లగా. రాధ ఇక అతని వంక సూటిగా చూడలేకపోయింది. తలదించుకుని నేలలోకి చూస్తూ కూర్చుంది. అతడు మెల్లగా మృదువుగా దృఢంగా పలుకుతున్న ప్రతి మాట ఆమె గుండెలను ఛేదిస్తూ వినపడుతుంది. ఇద్దరం ఒక బాధ్యతైన ఉద్యోగంలో ఉన్నాం. జాగ్రత్తగా ముందు వెనుక మంచి చెడు చూచుకుని మసలుకోకపోతే అనవసరంగా అల్లరి పాలవుతాం. మీ భవిష్యత్తు దెబ్బతింటుంది. నా బ్రతుకులో ప్రశాంతత కరువవుతుంది. అర్థమవుతుందా? నా మాట విని మీ మనసులో ఏమైనా ఉంటే మర్చిపోండి. నీరు నిండిన కళ్ళు వాల్చుకుని నేలచూపులు చూస్తూ నిరుత్తరంగా ఉండిపోయింది. ఏమిటి మాట్లాడరేం? ఏం మాట్లాడమంటారు సుధాకర్? కోరుకున్న వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ లోకవే. తప్పు. మీరు నాకెప్పుడు లోకువ కాదు. మీరు చేస్తున్నది పొరపాటని చెప్తున్నానంతే. ఎంతసేపు నా చేత వాగిస్తున్నారు? మీరేం మాట్లాడరేం? గుండెల్లోంచి నిట్టూర్పు ఎగసి వచ్చింది. సుధాకర్, ఈనాటి వరకు నిజమైన సుఖానికి సంతోషానికి నేను నోచుకోలేదు. అతి సామాన్యమైన స్త్రీ కూడా సహజంగా అనుభవించే సౌఖ్యాన్ని ఆనందాన్ని ఎరగను. ఎందువల్ల అలా జరిగిందో నాకు తెలియదు. కానీ సౌందర్యాన్ని ప్రేమించే మెత్తని మనసిచ్చి నన్ను మరీ హింసిస్తున్నాడా దేవుడు? అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను. చివరి మాటలు వింటూ నవ్వాడు. నేను మీకంత అందంగా అగుపిస్తున్నానా? నాకన్నా అందమైన వాళ్ళు ఎందరో ఉన్నారు. అయినా సౌందర్యాన్ని ఆస్వాదించటం, అనుభవించటం మగవాళ్ళు చేసే పని. ఆడవాళ్ళు అలాంటి పనులు చెయ్యరు. సరే, పోనీ ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. మంచి మొగుని చూసి పెళ్లి చేసుకోండి. రెప్పవాల్చకుండా అతని వంకే చూస్తున్న రాధ ఉలిక్కిపడింది. గుండెల్ని చీల్చుకుని వచ్చిన ఆవేదనని అణుచుకుని, అది అయింది అంది పేలవంగా. అంటే ఏం లేదు అంటూనే లోపలికి వెళ్ళింది. ఒక ఆల్బం తెచ్చి అతని చేతిలో ఉంచింది. పేజీలు తిప్పి ఒక ఫోటో చూపిస్తూ, మా వాళ్ళు నా చిన్నతనంలోనే పెళ్లి చేశారు. ఈయనే. సుధాకర్ నోరు కట్టేసినట్లయింది. అలా ఆమె ముఖం వంకి చూడసాగాడు. మరి అన్నాడు కాసేపటికి తేరుకుని. ఏముంది, నేను అత్తవారింటి ముఖం చూడకుండానే ఆయన పోయారు. ఆపకుండా చదివింది అంది ముక్తసరిగా. సుధా ఆలోచనలో పడ్డాడు. రాధికింత కష్టముందా? తను ఊహించను కూడా లేదే. ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగం చేసుకుంటుందనుకున్నాడు. సారీ రాధా అన్నాడు సానుభూతితో. రాధ మెల్లిగా నవ్వింది. ఎప్పుడో జరిగిపోయిన దానికి నేను బాధపడటం లేదండి. కానీ ఈ ఒంటరి జీవితం గడపటం కష్టంగా ఉంది. మంచి తోడు వెతుక్కుని మళ్ళీ పెళ్లి చేసుకో. తప్పేమిటి? తప్పేమీ లేదు, చేసుకోవచ్చు. కానీ మళ్ళీ మంచి తోడు కోసం నాకు నేనుగా వెతుక్కుని చేసుకోగల నేర్పు, సహనం లేదు. అందుకని అందుబాటులో ఉన్న ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నాను. బ్రతుకు ఇంకా ఎండిపోయి ముళ్ళకంపలా మారిపోకముందే కాస్త సౌఖ్యాన్ని రుచి చూడాలని మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది. ఆమె ఆంతర్యం సూటిగా స్పష్టంగా చెప్పింది. ఆ ఫ్రాంక్నెస్ సుధాకర్ని చకితుణ్ణి చేసింది. ఒక పక్క కోపం కూడా వస్తుంది. అంటే నీ ఉద్దేశం? మాట్లాడుతూనే కొన్ని సందర్భాలలో అతడు నువ్వు అనటం గమనించింది. ఆ మాత్రపు సన్నిహిత్యాన్నైనా ప్రదర్శించినందుకు ఆమె తృప్తిపడింది. ఇంకా మీకు నా ఉద్దేశం అర్థం కాలేదా అంటూ నవ్వింది రాధ. చాలా స్పష్టంగానే చెప్పానే. సుధాకర్, పోనీ ఒక్క విషయం చెప్పండి.
నేను మీ కంటికి అందంగా ఆకర్షణీయంగా లేనా? మీకు తగనా? ఆ ధోరణికి సుధాకర్ తడబడ్డాడు. ఏమిటింత విశృంఖలంగా మాట్లాడుతుంది? అబ్బా, మరీ ఇంత ఫ్రాంక్గానా? ఏమిటండి ఆలోచిస్తున్నారు? రాధ ఊరుకునేటట్లు లేదు. సుధాకర్ గుండెలదురుతున్నాయి. స్త్రీలు తమ ఇచ్ఛా ప్రకటనలో పురుషుడి కంటే సూటిగా ఖచ్చితంగా ఉంటారా? ఆమె ముఖంలోకి నిదానించి చూశాడు. యవ్వనం, చక్కని రూపం, మంచి ఆరోగ్యం కలిగిన యువతివి నీకేం అనుకున్నాడు. రాధ చూపులు సమాధానం కోసం ఆరాటపడుతున్నాయి. రవంత తలదించుకున్నాడు. అది కాదు రాధా. మరి నిజం చెప్పాలంటే నాకు కూడా కోరిక, మనసు ఉండాలిగా. అతని సమాధానంలోనే కోరిక, మనసు అతనికి లేదని తెలుస్తున్నా రాధ తెలివి తక్కువగా అడిగింది. అవును, ఉండాలి. మరి లేవా? రాధా, నన్ను క్షమించు. నేను నిన్న దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాకు ఇష్టం ఉంది, మంచి స్నేహభావం ఉంది. కానీ తాత్కాలికమైన శారీరక సంబంధాన్ని నీతో నేను పంచుకోలేను. నన్ను నేను మలినపరుచుకోలేను. చూడు రాధా, జీవితంలో నేను ఎంతో విలువనిచ్చే విషయాలలో శీలం ఒక్కటి. తను కూడా ప్లెయిన్గా తన మనసులో మాట చెప్పడం అవసరం అని గ్రహించి అన్నాడు. లోపల కుంగిపోతూనే తమాషాగా, మగవాళ్ళు శీలం గురించి తాపత్రయపడుతున్నారే. క్యారెక్టర్కి మగ ఆడ అన్న తేడా లేదు రాధా. నీతి న్యాయం ఎవరికైనా ఒక్కటే. నన్నెవరూ ఏమీ చేయలేరని నీతి తప్పి ప్రవర్తించలేను. మగవాణ్ణి కదా, ప్రకృతి నన్ను వెక్కిరించదులే అన్న ధీమాతో పతనం కాలేను. సంఘం కూడా నన్ను తేలిక చెయ్యలేదులే అన్న ధైర్యంతో నన్ను నేను వంచుకోలేను. నేను నీతిని వదలలేను. రాధ ఇక మాట్లాడలేకపోయింది. అతనికి ఆ ఊహ లేదన్న విషయం తేలిపోయింది. ఇంతవరకు చేసిన బలవంతం చాలనుకుంది. అతన్నేమీ అనలేదు. మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. నువ్వు కూడా ఆలోచించు. నీతిగా, స్వచ్ఛంగా బ్రతకటంలో ఉన్న ఆనందం ఎలాగోలా కోరికలు తీర్చుకోవటంలో ఉండదు. అతనికి ఇంకా చాలా చెప్పాలని ఉంది. కానీ ఎలా చెప్పాలో మాటలు చాలటం లేదు. లోపలంతా ఏమిటో వెలితిగా ఉంది. రాధ పలచగా నవ్వి, సరేలేండి అంది సరళంగా. నీకు కోపం వచ్చిందా? లేదు. అయితే మరి ముఖం అలా నల్లగా ఉందేం? రాధ నీరసంగా చూచింది. అది కోపం కాదులేండి అని మాత్రం అనగలిగింది. మనసులో మండుతున్న నిరాశ జ్వాలల్ని బయటపెట్టి ప్రయోజనం ఏమిటి? ఆమెలో కూడా మార్పు వచ్చింది. ఉప్పొంగుతున్న కెరటం చప్పున చప్పగా ఆరిపోయినట్లుంది. శక్తి అంతా క్షీణించి నిమిషంలో ఒక్కటే నిస్సత్తువ మనసుని, శరీరాన్ని ఆహ్వించి వదిలింది. మరి మనం స్నేహితులమేనా? అది మాత్రం ఎందుకులేండి. స్నేహం చేయటంలో తప్పేముంది? తప్పేమీ ఉండదు. కానీ స్త్రీ పురుషుల మధ్య స్నేహం కూడా విమర్శకే తావిస్తుంది. పర్వాలేదు, మనం పవిత్రంగా ఉన్నంతకాలం ఎవరేమనుకున్నా భయపడవలసింది లేదు. సరే, మీ ఇష్టం అని నిట్టూర్చింది. వస్తాను రాధా, మళ్ళీ కనిపిస్తాను అని లేచాడు. రాధ గేటు దాకా వెనకే వెళ్ళింది. అతడు స్కూటర్ స్టార్ట్ చేశాడు. కనుమరుగయ్యే వరకు అక్కడే నిలబడి ఉస్సూరుమంటూ ఇంట్లోకి వచ్చింది. 2 నిద్రమాత్రలు మింగి అలసిన మనసును ఊరడించుకుంటూ మంచం మీద వాలింది.